ఇంత త్వరగా బాబీ వెంచర్ గురించి జనాల్లోకి టాక్ వెళ్ళడానికి కారణం మన లోకేశ్వరి అన్నయ్య గారు. అవును, ఆ రోజు చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన పార్టీలతో అక్క వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తే ఎవ్వరికైనా ఇమీడియట్ గా ఫ్లాట్ బుక్ చేయాలనిపిస్తుంది. ఈ క్రెడిట్ మొత్తం అక్కదే. అవును వైష్ణవి, ఆ రోజు నా చెల్లెలు అడ్వాన్స్ తీసుకుందామని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నువ్వు వద్దని అపోజ్ చేసావు కదా. అక్క, నాకే ఎక్స్పీరియన్స్ ఉంది, లోకేశ్వరికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని అడిగావు కదా. అన్నాను గుండక్క, కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో నాకు కూడా అనుభవం ఉంది, దాని ప్రకారం చెప్పాను. థియరీకి ప్రాక్టికల్కి తేడా ఉంటుందని ఇప్పుడైనా నీకు అర్థమైందనుకుంటా. అర్థమైందక్క, నీకు అతి త్వరలో అర్థమవుతుంది. ఏది ఏమైనా నువ్వైతే సక్సెస్ అయినందుకు ఆ అడ్వాన్సులు తీసుకుని రావడానికి రేపు జనాలు రావడం ఏంట్రా? ఆల్రెడీ వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చే వెళ్లారు. ఆ విషయం నీకే తెలీదు. సక్సెస్ అయిపోయానని ఆనందపడుతున్నావు, కానీ మోసపోయావని నీకు తెలీదు. ఆనందంతో పొంగిపోతున్న మీ అందరి కళ్ళు రేపు కన్నీటికి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతాయి. నిజంగానే నా వాయిస్ ఇంత బాగుందా? ఏ గుండు, ఏమండి, రండి, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఏమైందే? ఇవాళ ఒక అద్భుతం జరిగిందండి. ఆహా, అద్భుతం ఇవాళ కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే జరిగింది. నీలాంటి దానికి నాలాంటి అందగాడు భర్తగా రావడమే లైఫ్లో అన్నిటికన్నా పెద్ద అద్భుతం. అబ్బా, నేను చెప్పేది వింటారా? ఏంటో చెప్పు. ఇవాళ పాపని హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు అక్కడ పాప ఏడుస్తుంటే క్యాజువల్ గా ఒక పాట పాడానండి. నాకు అర్థమైంది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ అమ్మ నీకు దండం పెడతాం ఇంకా ఆపే అన్నారు, అంతేనా? అయ్యో, అది కాదండి. నా పాట విని అనంత శ్రీరామ్ వచ్చి, అమ్మా నీ గొంతు చాలా బాగుంది, నువ్వు చాలా బాగా పాట పాడుతున్నావు, ట్రై చేస్తే నువ్వు పెద్ద సింగర్ అవుతావు అన్నారండి. ఓ అవునా? అంతేకాదండి, ఆయనకి తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఉన్నారంట. ఆయన కొత్త సింగర్స్ ని ఎంకరేజ్ చేస్తుంటారంట. అమ్మా నువ్వు ఓకే అంటే చెప్పు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నేను పరిచయం చేస్తానని కూడా చెప్పారు. సరే సరే, నేను ఇప్పుడు ఒక పాట పాడతాను, ఎలా ఉందో మీరే చెప్పండి. సరే పాడు.
ఏమండి పాట ఎలా ఉంది? నిజంగా చాలా బాగా పాడావు అంటే అమ్మో నెత్తికెక్కేస్తుందేమో. అయ్యో ఏంటండి దగ్గుతున్నారు? ఆ, ఆ, అది ఉదయం నేను బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఇలాగే దగ్గానని అప్పుడు ఒక అతను వచ్చాడు. ఆ, ఏం దగ్గారండి, ఎంతో మంది దగ్గడం చూశాను గాని మీ అంత అందంగా దగ్గిన వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదు అన్నాడు. అంతేకాదు సింగింగ్ పోటీ డాన్స్ పోటీలాగా దగ్గుల పోటీ పెడితే మీ దగ్గుకి నిజంగా ఆస్కార్ అవార్డే వచ్చేస్తుంది అన్నాడు. అంటే నన్ను నా సింగింగ్ ని ఎగతాళి చేస్తున్నారా? నా గొంతు బాలేదంటున్నారు కదా? ఏయ్, 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 గుండు 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 ఏడో ఆగు ఆగు. మాట్లాడకండి మీరు. నిజంగా నేను బాగా పాడినా నన్ను మెచ్చుకునే వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు. హే గుండు ఏడవకు, నేనేదో సరదాగా ఏడిపిద్దామని అలా చెప్పాను. ఏడిపిద్దామనా? అవును గుండు, నిజం చెప్పాలంటే నీ గొంతు చాలా బాగుంది. ఏం కాదు, నాకు తెలుసు. నేనేదో ఏడుస్తున్నానని చెప్పి మాట వరుసకు మీరు చెప్తున్నారు, నాకు తెలుసు. కాదు గుండు, నిన్ను ఏడిపించడానికే ఇందాక నేను అబద్ధం చెప్పా. కానీ ఇప్పుడు చెప్తున్నది నిజం. నువ్వు పాటని చాలా బాగా పాడావు. నీలో సింగర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. ఆ ఆ విషయం నాకు తెలుసు. మీకు తెలియాలని పాట పాడాను. హే ఇదేంటి ఇప్పటి వరకు ఏడ్చావు? మీరు నన్ను ఆట పట్టించడానికి అబద్ధం చెప్పారు. నేను మీతో నిజం చెప్పించడానికి ఏడ్చినట్టు నటించాను. నా వాయిస్ బాగుందన్నారు. నేను బాగా పాడుతున్నానని మెచ్చుకున్నారు. నాకు అది చాలు. గుడ్ నైట్. ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏంటి ఇది నిజంగానే సింగర్ అవతారం ఎత్తుతుందా ఏంటి? భగవంతుడా, మా ఆయన చేసే కన్స్ట్రక్షన్ బిజినెస్ సక్సెస్ అయ్యి మంచి లాభాలు వచ్చేలా చూడు స్వామి. ఇక నుంచి మాకంతా మంచి జరిగేలా చూడు స్వామి. బాబీ బిజినెస్ బాగుండాలని, అంతా మంచి జరగాలని పాపం దేవుణ్ణి కాకాపడుతున్నట్టుందే. ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఇప్పుడు అది కాకా పడితే ఏంటి, బతిమలాడితే ఏంటి? దేవుడు మాత్రం ఏం చేయగలడు? చూస్తూ ఉండడం తప్ప. ఏంటబ్బా ఏం చేస్తున్నారా? ఆహా, ఏంటి మాణిక్యం గారు అలా చూస్తున్నారు? అబ్బాయి చిన్నప్పటి నుంచి గుండమ్మ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండేది. కానీ ఇదే కొంచెం తేడా. దీనికి తెలియదు, చెప్తే అర్థం చేసుకోదు. దీని గురించే నాకెప్పుడు దిగులుగా ఉండేది. నిన్న మొన్నటి వరకు అదే భయం ఉండేది కూడా. కానీ ఇప్పుడు తనలో కూడా మార్పు వచ్చిందండి. అవును నాన్న, లోకేశ్వరి ఇదివరకట్లా లేదు. నాతో పాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఆఫీస్కి వచ్చి చాలా బాధ్యతగా ఉంటుంది. ఏం మాట్లాడినా 1కి 4 సార్లు
నా భర్త బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది. ఏ మీరు అలా కోరుకోరా? ఏమండి, హారతి తీసుకోండి. ఒకసారి పట్టుకోండి. మావి మీరు హారతి తీసుకోండి. లోకేశ్వరి ఒక నిమిషం. అమ్మా వచ్చి హారతి తీసుకోండి అమ్మా. లోకేశ్వరి వాళ్ళు పూజ చేసింది. దేవుడి హారతి నేల మీద పడిపోయి ఉంటే అపశకునం అయిపోయి ఉండేదే. గ్రహాలు కక్ష కట్టినా ఈ ఇంట్లో నేను ఉన్నంత వరకు ఏ అపశకనాలు జరగవత్తయ్యా. గుణమ్మా చేతిలో పట్టుకున్నావేంటి? కాలిపోతుంది. పళ్ళెంలో పెట్టు. ఏం పర్వాలేదండి. అత్తయ్య హారతి తీసుకోండి. ఎందుకు చేసావి పని? వదినా తనేం చేసింది? ఏం చేసిందో తనకి బాగా తెలుసు. లోకేశ్వరి ఉన్నట్టుండి ఎందుకు పడబోయిందో కూడా తనకి తెలుసు. లోకేశ్వరి పడిపోవడానికి నా కూతురికి సంబంధం ఏంటి? అత్తయ్య గారికి హారతిద్దామని లోకేశ్వరి వెళ్తూ ఉంటే తన పైట కొంగుని కావాలని మీ కూతురు తొక్కింది.
అది నేను చూశాను. అబద్ధం. నేను తన పవిట కొంగు తొక్కడం ఏంటి? నువ్వు తొక్కే ఉంటావు. నేను ముందుకు వెళుతూ ఉంటే సడన్గా నా పైట ఎవరో లాగినట్టు అనిపించింది. అందుకే నేను పడబోయాను. ఏంటే గుండమ్మ చెప్తుంది నిజమా? గుండమ్మ అబద్ధం ఎందుకు చెప్తుందమ్మా? వదినా, మేమంతా ఇక్కడే ఉన్నాం కదా. తను మీరెవరూ గమనించలేదు. తను కూడా మీరెవరూ గమనించలేదనే అనుకుంది. కానీ నేను చూశాను కాబట్టి దేవుడు హారతి నేల రాలకుండా ఆపగలిగాను. చెప్పు, ఎందుకు హారతిని నేలపాలు చేయాలనుకున్నావు? చెప్పు. తెలీదని చెప్తుంటే ఏంటమ్మా నీ బెదిరింపులు? నిజంగా నా కూతురు నువ్వు చెప్పినట్టు ఆ పని చేసుంటే ఇక్కడున్న ఏ ఒక్కరైనా గమనించుండేవాళ్ళు కదా. అయినా నువ్వు నీ చెల్లెలు కలిసి లేనిపోని నిందలు వేసి నా కూతుర్ని తిట్టించాలని చూస్తున్నారు. ఇప్పుడేంటి? నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి వీళ్ళిద్దరూ అదే పనిలో ఉన్నారు. ఏయ్, మాట మార్చొద్దు. నేనే మాట మార్చట్లేదు. నేను అభయ్ని పెళ్లి చేసుకోవడం మీ ఇద్దరికీ ఇష్టం లేదు. నేను ఇంటి కోడలుగా రావడం అస్సలు ఇష్టం లేదు. ఏ, అది నిజం కాదా? అభయ్కి నువ్వు కరెక్ట్ కాదన్న విషయం మాకే కాదు, ఇంట్లో అందరికీ తెలుసు. నువ్వు ఈ ఇంటి కోడలు వేళ అయ్యవ్వ కూడా అందరికీ తెలుసు. విన్నారా అత్తయ్య? విన్నారా? మీరు నా జీవితం నాశనం అయిపోకూడదని చెప్పి మంచి మనసుతో నన్ను ఇంటి కోడలు చేసుకున్నారు. కానీ అది వీళ్ళకి ఇష్టం లేదనే విషయం ఇవిడ మాటల్లో అర్థం అవ్వట్లేదా? ఒసే, ఇప్పుడు ఆ పాత గొడవలన్నీ ఎందుకే? నువ్వు నిజంగా లోకేశ్వరి పైట మీద కాలేసి తొక్కావా, లేక అనుకోకుండా జరిగిందా? నాకేం తెలియదు అత్తయ్య, నన్ను నమ్మండి. మీరందరూ నమ్మినా వీళ్ళు నమ్మరు. ఎవరైనా దేవుడి హారతి కళ్ళకద్దుకోవాలని చూస్తారు కానీ నేల రాలని చూస్తారా? మొదట్నుంచి నా కూతురంటే వీళ్ళిద్దరికీ అస్సలు పడట్లేదు వదినా.